హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డ్రాగన్ మూవీ అండ్ పెద్ది మూవీ నిజంగానే పోటీ పడబోతున్నాయా? సో వీడియోని స్కిప్ చేయకుండా ఇన్ని వరకు చూడండి, క్లియర్గా క్లారిటీగా మాట్లాడుకుందాం. అట్ ఎ టైం మన జిగేల్ రాజా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. మ్యాటర్ ఏంట్రా అంటే జూన్ 4th పెద్ది మూవీ అఫీషియల్గా అంటే ప్రీమియర్స్ దాటుకొని మన ముందుకు రాబోతుంది. అలాగే డ్రాగన్ మూవీ దానికి సంబంధించి మే 20న అంటే మన ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా అండ్ ఒక గ్లిమ్స్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన దాదాపు 4 నిమిషాల అబోవ్ ఉన్న ఒక గ్లిమ్స్ని రిలీజ్ చేయబోతున్నారు. సో దానికి దీనికి ఫ్యాన్స్ వారు ఎక్కువైపోతుంది భయ్య. అంటే అటు రామ్ చరణ్ గారి అభిమానులు, ఇటు ఎన్టీఆర్ గారి అభిమానులు విచ్చలవిడిగా ట్విట్టర్లో అవ్వచ్చు, ఫేస్బుక్లో అవ్వచ్చు, ఇన్స్టాలో అవ్వచ్చు, ఎలాగా కొన్ని చూశాను వీడియో క్లిప్స్. ఆ వీడియో క్లిప్స్ వేసేసుకొని మా హీరో తోపు అనేసి చాలా అంటే చాలా హడావుడి చేసేస్తున్నారు. సో నేను మాట్లాడాల్సిన టాపిక్ నాకు అనిపించింది ఏంట్రా అంటే నేను ఇక్కడ ఒక హీరో తక్కువ ఒక హీరో ఎక్కువ అనేది మాట్లాడను, ఎందుకంటే ఇది ఫ్యాన్స్ వార్. సో ఫ్యాన్స్తో పెట్టుకోకూడదు. అంటే పెద్ది మూవీ ఎప్పుడు రిలీజ్ ఉంది? జూన్ 4th. ఓకే, డ్రాగన్ మూవీ ఎప్పుడు రిలీజ్ ఉంది? 2027 రాసి పెట్టుకోండి ఇది. అండ్ పెద్ది మూవీ గ్లిమ్స్ ఎప్పుడు రిలీజ్ అయింది? 2025లోనే కొన్ని సాంగ్స్ కానీ గ్లిమ్స్ కానీ రిలీజ్ చేశారు. అండ్ మే నెలలో సినిమా రిలీజ్, జూన్లో సినిమా రిలీజ్ అవుతుంది. అంటే మే నెలలో ట్రైలర్ రిలీజ్ అండ్ జూన్లో సినిమా రిలీజ్ అవుతుంది. అలాంటప్పుడు పెద్ది గ్లిమ్స్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఇప్పుడు రిలీజ్ అవుతుంటే పెద్ది సినిమా ఎప్పుడు రిలీజ్, డ్రాగన్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలి? సో దానికి దీనికి చాలా అంటే చాలా తేడా ఉంటుంది భయో, మీరు ఆలోచించాలి. అంటే ఇక్కడ చాలామంది ఏం ట్రోల్ చేస్తున్నారో తెలుసా? పెద్ది సినిమా జూన్కి రిలీజ్ అయినప్పుడు 20వ తారీఖు, మే 20వ తారీఖు డ్రాగన్ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు పెద్ది సినిమా షో అవుతుంటేనే మధ్యలో అవ్వచ్చు, స్టార్టింగ్లో అవ్వచ్చు, ఎండింగ్లో అవ్వచ్చు, డ్రాగన్ గ్లిమ్స్ డిస్ప్లే చేస్తారు అనేసి మాట్లాడుతున్నారు. అంటే సినిమాకి ఒక గ్లిమ్స్కి కంపేర్ చేసి రెండు పోటీ పడుతున్నాయి అని అంటారా? చాలామంది వీడియోస్ అంటే ఇలా రివ్యూవర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే వ్యూస్ కోసం అడ్డదారులు దొక్కేసి అడ్డమైన న్యూస్ అంతా తీసుకొచ్చి జనాలకి రుద్దుతున్నారు. అసలు ఏమన్నా సంబంధం ఉందా? ఒక గ్లిమ్స్ ఎక్కడ, ఒక 3 గంటల సినిమా ఎక్కడ? గ్లిమ్స్ దాదాపు ½ అన్ అవర్ ఉన్నా కూడా అది మూవీకి సమానం కాదు భయ్యా. ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి. మనకి డ్రాగన్ మూవీ వచ్చేలోపు పెద్ది మూవీ థియేటర్లోంచి కూడా వెళ్ళిపోతుంది, ఓటీటీలో కూడా వచ్చేస్తుంది. సో దానికి దీనికి కంపేర్ చేసి ఈ మూవీ పోటీ పడుతున్నాయి అండ్ ఏ మూవీ గెలుస్తుంది, నేను అందుకే కొద్దిగా కాంట్రవర్సీగానే తమ్నైల్ పెట్టాను. చాలామంది వచ్చి తెలుసుకోవాలి కదా మ్యాటర్ ఏంటనేసి. సో ఎక్కడ కూడా పెద్ది అండ్ డ్రాగన్ ఈ 2 మూవీస్ పోటీ పడట్లేదు. పోటీ పడే జనరేషన్స్ అయిపోయాయి. పోటీ పడేది ఉంటే అసలుకి ఇంత ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. చాలా మూవీస్ ఈ పాటికి రిలీజ్ అవ్వాల్సినవి ఉన్నాయి. టాక్సిక్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. పోటీ పడవచ్చు కదా. ఇక్కడేమో రామ్ చరణ్ అభిమానులు ఏమంటున్నారంటే ప్రజెంట్ టాక్సిక్ మూవీ వచ్చేసి పెద్ద మూవీ ముందు దేనికి పనికిరాదు, వేస్ట్, అందుకే వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు భయపడేసి అనేసి ఇలా మాట్లాడుతున్నారు. సో ఏదేమైనా కూడా వాళ్ళ క్లారిటీ వాళ్ళకు ఉంది. పోటీ పడాలి అంటే అదేమంటారు, సమానమైన సరితూచకమైన అది కావాలి అంటారు కదా, అలాగా పెద్దికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఏది లేదు. సో దాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఇక్కడ ఎక్కడ కూడా డ్రాగన్ మూవీ కానీ పెద్ది మూవీ కానీ పోటీ పడే అవకాశాలు అయితే లేవు. సో ఏదన్నా ఒక 1 వీక్ 10 days లోపు 2 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అని అనుకుంటే ఓకే, దానికి కంపేర్ చేస్తూ మాట్లాడవచ్చు. ఎప్పుడో రిలీజ్ అయిపోయే సినిమాకి, ఎప్పుడో రిలీజ్ అవుతున్న సినిమాకి ఏమన్నా అసలు ఎలా థింక్ చేస్తారండి? ఆ ఇన్స్టా ఓపెన్ చేస్తే ఫ్యాన్స్ వారు కామెడీ ట్రోల్స్ తోటి ఎరగొట్టేస్తున్నారు. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రవితేజ గారిది భాష సినిమాలో రఘువరన్ గారితో చెప్తాడు కదా, అటు చూడు బే అని అనుకుంటారు కదా, దానికి వేస్తున్నారు అనమాట. ఫస్ట్
రఘువరన్ గారు అన్నప్పుడేమో పెద్ది వేస్తున్నారు, తర్వాత రజనీకాంత్ గారు అన్నప్పుడేమో డ్రాగన్ వేస్తున్నారు. అంటే ఇమేజెస్ ఉంటాయి కదా, కొంచెం ఆలోచించండి. ఏ మూవీ ఎప్పుడు రిలీజ్ ఉంది, ఒకవేళ ఎప్పుడు రిలీజ్ అయితే పోటీ పడుతుంది అనేది కొంచెం ఆలోచించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. ఓకే, ఫ్యాన్స్ గొడవ పెట్టుకుంటున్నారు, ఫ్యాన్స్ అయితే అల్లరి చేస్తున్నారు అంటే ఓకే. అంటే రివ్యూవర్స్కి ఏమైంది? మీరెందుకు చేస్తున్నారు వీడియోస్? మూవీ డిస్కషన్ అని చెప్తున్నారు, అండ్ పెద్ది డ్రాగన్ 2 మూవీ పోటీ పడుతున్నాయి. వాళ్ళు ఆల్రెడీ RRRలో కలిసి చేసిన హీరోస్ ఇద్దరు కూడా. సో వాళ్ళు మళ్ళీ పోటీ పడడం ఏంటి భయ్యా? RRRలోనే తెలిసిపోతుంది, ఎవ్వరు తగ్గలేదు, ఇద్దరు ఇచ్చి పడేశారు. సమతూచికం అనేది అక్కడ కనపడ్డది మనకి. సో ఇది గైస్ ఇవాళ టాపిక్ ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ నేనైతే ఒకరికి నెగిటివ్ చేస్తూ ఒకరికి పాజిటివ్ చేస్తూ మాట్లాడడం నా ఉద్దేశం కాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడటమే. అండ్ పెద్ద మూవీ రిలీజ్ అవ్వబోతుంది, ప్రపంచవ్యాప్తంగా షేక్ చేయబోతుంది వరల్డ్ని, రాసి పెట్టుకోండి. సెకండ్ డ్రాగన్ కూడా అంతే, డ్రాగన్ కూడా తగ్గేది లేదు, దేని వాల్యూ దానికి. ఇక అలా చూస్తే ఇంకా రాబోతున్నాయి మూవీస్, చాలా పెద్ద పెద్ద మూవీస్ ఉన్నాయి. సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వన్స్ అగైన్ మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఇన్స్టాలో కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అయిపోండి. సో ఈ మ్యాటర్ ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి తప్పకుండా, ఎవరు అభిమానులైనా పర్లేదు. సో థంబ్నైల్ చూస్తే అరే ఏదో చెప్పాడురా మనోడు అని వచ్చిన వాళ్ళు ఎవరైనా ఓపికతోటి వీడియో ఎండింగ్ వరకు చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.